నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. అలర్ట్ అలర్ట్ అలర్ట్. శబరిమల యాత్రికులకు గుండెపోటు ముప్పు పొంచి ఉంది. స్వయాన కేరళ వైద్యారోగ్య శాఖ జారీ చేసిన హెచ్చరికలకు సంబంధించిన ప్రెస్ నోట్ చెబుతున్న విషయం ఇది. పంపా బేస్ నుంచి శబరిమలకు వెళ్లే చిన్న పాద మార్గంలో అత్యంత కఠినమైనదిగా పిలిచే నీలిమలతో పాటు కొండ శిఖరాగ్రంలో ఉండే అప్పాచిమేడు వద్ద భక్తులకు గుండెపోటు ఎక్కువగా సంభవిస్తున్నట్లు ఆరోగ్య శాఖ జారీ చేసిన హెచ్చరికల్లో స్పష్టమవుతోంది. దీనిపై సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్ జరిపిన పరిశోధనల్లో నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. శబరిమల మార్గంలోని నీలిమల అప్పాచిమేడు వద్ద ఎక్కువగా గుండెపోట్లు రావడానికి కారణాలను విశ్లేషించే ముందు ఒకసారి మనం గడిచిన 7 ఏళ్లలో జరిగిన సంఘటనల గురించి తెలుసుకుందాం. 2017-18 సీజన్లో 281 మందికి గుండెపోట్లు, 36 మంది మృతి. 2018-19లో 173 హార్ట్అటాక్ కేసులు, 24 మంది మృతి. 2019-20లో 19 మంది గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు వెల్లడించిన ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు. 2020-22 మధ్యకాలంలో కోవిడ్ ఆంక్షల కారణంగా పరిమిత సంఖ్యలో భక్తుల అనుమతి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేవు. 2022-23లో గుండెపోటు కారణంగా 24 మంది భక్తుల మృతి. 2023-24లో మరో 24 గుండెపోటు మరణాల నమోదు. 2024-25లో మొత్తం 40 గుండెపోటు మరణాలు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఒకే రోజు 3 గుండెపోటు మరణాలు సంభవించినట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ సీజన్లో మరణించిన వారిలో విధి నిర్వహణ కోసం శబరిమల వెళ్తోన్న ఓ పోలీస్ అధికారి కూడా ఉన్నారు. ఆయన నీలిమల వద్ద కుప్పకూలి మరణించారు. 2025-26 సీజన్ ప్రస్తుతం కొనసాగుతూ ఉండగా ఇప్పటి వరకు ఓ మహిళ గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. నీలిమల అప్పాచిమేడు ప్రాంతాల్లోనే ఎందుకు ఎక్కువగా గుండెపోట్లు సంభవిస్తున్నాయి? అక్కడి నైసర్గిక స్వరూపాలు, సముద్ర మట్టానికి ఎత్తు, ఆక్సిజన్ స్థాయిలు, ఇలా అన్ని విషయాలను బేరీజు వేసుకుంటూ సాక్షి డిజిటల్ ప్రత్యేకంగా నిపుణుల అభిప్రాయాలను సేకరించింది. వారు చెబుతున్న విషయాలు షాకింగ్గా ఉన్నాయి. నీలిమల కొండ నిటారుగా ఎత్తుగా ఉంటుంది. శబరి యాత్రలో పెద్ద పాదంలో ముక్కు కొండగా పిలిచే కరిమల కొండ తర్వాత చిన్న పాదంలో దాదాపు అదే స్థాయిలోనే నీలిమల ఉంటుంది. నీలిమలను అధిరోహించేందుకు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ఏర్పాటు చేసిన మెట్లు ఉన్న భక్తులు ఈ ఒక్క కొండను అధిరోహిస్తే ఇబ్బందులు దూరమవుతాయి అనే ఉద్దేశంతో నడకలో వేగాన్ని పెంచుతారు. లేదంటే ముందు నడిచి వెళ్లే తమ బృందంలోని సభ్యులను అందుకోవాలనే ఉద్దేశంతో వేగంగా నడుస్తారు. దాంతో హార్ట్ బీట్లో మార్పులు చోటు చేసుకుంటాయి. అంతేకాదు, సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండడంతో ఆక్సిజన్ తగ్గుతుంది. డిమాండ్ పెరగడం, అందుకు అనుగుణంగా ప్రాణవాయు అందకపోవడంతో శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలు క్రమంగా పడిపోతాయి. హార్ట్ బీట్లో హెచ్చుతగ్గులకు తోడు ఆక్సిజన్ స్థాయిలు తగ్గడంతో గుండెకు రక్త సరఫరా నెమ్మదిస్తుంది. ఈ కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదాలుంటాయని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే మధుమేహం, రక్తపోటు వంటి రుగ్మతలు, కొలెస్ట్రాల్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి నీలిమల అధిరోహించేటప్పుడు వేగాన్ని పెంచడం ప్రమాదకరమని చెబుతున్నారు. ఇక అప్పాచిమేడు ప్రాంతంలో కొండ ఎత్తుగా లేకున్నా అది శిఖరాగ్రం కావడంతో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయని వివరిస్తున్నారు. అందుకే కేరళ వైద్య ఆరోగ్య శాఖ ఈ ప్రాంతాల్లో ఆక్సిజన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అయినా మరణాలు పెరుగుతూనే ఉండటం ఆందోళనకరం. దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలో గుండెపోటు సమస్యలను పక్కన పెడితే ఆరోగ్యకరంగా ఉన్నవారు కూడా బాధితులుగా ఉంటున్నట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దీనికి కూడా కారణాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. శబరి యాత్ర కోసం భక్తులు రేయింబవళ్లు ప్రయాణంలోనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో రాత్రంతా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. భోజనం కూడా సమయానికి తీసుకోరు. సామూహికంగా వంట చేసుకున్నప్పుడు, శాకాహార హోటళ్లు అందుబాటులో ఉన్నప్పుడు ఆహారం తీసుకుంటారు. కంటి నిండా నిద్ర, కడుపు నిండా భోజనం లేకపోవడంతో శరీరం అలసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారిలో డీహైడ్రేషన్ పెరుగుతుంది. గ్లూకోజ్ స్థాయిలు, ఎలక్ట్రోలైట్లు తగ్గిపోతాయి. ఫలితంగా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్ లభ్యత తగ్గితే గుండెపోట్లు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ఇక చాలా మంది భక్తులు పంపా బేస్లోని హోటళ్లలో భోజనం చేయగానే కొండను అధిరోహించడం చేస్తూ ఉంటారని, ఇది కూడా ప్రమాదకరమని వివరిస్తున్నారు. భోజనం తర్వాత రక్త ప్రసరణ ఎక్కువగా జీర్ణాశయం వైపు వెళ్తుందని, ఫలితంగా గుండెపై రెట్టింపు ఒత్తిడి ఉంటుందని పేర్కొంటున్నారు. కడుపు నిండుగా ఉన్నప్పుడు గుండెపోటు సంభవిస్తే రిస్క్ ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేసేటప్పుడు డీహైడ్రేషన్ చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. సో మండల మకర విళక్కు సీజన్లో శబరిమలకు వెళ్లే యాత్రికులు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ యాత్రను సఫలం చేసుకోవాలని వైద్య నిపుణులు గురుస్వాములు కోరుతున్నారు.
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దిస్ ఇస్ యాంకర్ దుర్గా సైనింగ్ ఆఫ్.